హాయ్ హలో మూవీ లవర్స్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ. కానీ ఈరోజు మీ ముందు డాక్టర్గా కాకుండా ఒక మూవీ లవర్గా వచ్చాను. అండ్ ఇప్పుడే చూసిన మూవీ ఒకటి తెలుగులో, దీవానా. బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మంచి మూవీ చూశాక ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. ఖచ్చితంగా చూడండి. సో మూవీని కంప్లీట్గా రివ్యూ చేసి స్పాయిల్ చేయకుండా కొన్ని బ్రీఫ్ డీటెయిల్స్ చెప్తాను. సో ఈ మధ్యకాలంలో మనకు చూస్తున్నారు కదా, ఒక నార్సిస్టిక్, ఈగోయిస్టిక్, ఒక ఆల్ఫా మేల్ క్యారెక్టర్తో ఉండే మూవీస్ని ఎక్కువగా మనము ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దానికి ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్, సక్సెస్ ఫ్యాక్టర్ అవి చూసుకొని అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్. కానీ అట్లాంటి టైంలో ఒక హెల్దీ లవ్ స్టోరీని, ఒక బ్యూటిఫుల్ అందమైన లవ్ స్టోరీని ఇంత బాగా ప్రొజెక్ట్ చేయడం ఈ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వాటిలో ఇది హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా నచ్చింది. ఎంత బాగా చూపించారంటే ఒక హీరో హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీని ఎక్కడ కూడా వల్గర్ యాంగిల్లో కాకుండా, డామినేటివ్ యాంగిల్లో కాకుండా, అస్సలు ఎలాంటి అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సినట్టుగా చేశారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ద డైరెక్టర్ ఫర్ దిస్ వన్. చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్, ఇందులో చెప్పుకోవాల్సింది, ఈ మధ్య చాలామంది చెప్తుంటారు, లైక్ పేరెంట్స్, పెద్దవాళ్ళు అందరు కూడా, పిల్లలు మా మాట వినట్లేదండి, జెన్జీ ఇట్లా అయిపోయారు, లేదా టీనేజ్లో ఉండే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్తో తప్ప మాతో ఏమీ షేర్ చేయట్లేదు, తీసి పడేస్తున్నారు మమ్మల్ని, అసలు మా మాటని కేర్ చేయట్లేదు, ఇట్లా అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ అందరు కూల్సి కూడా ఇది చూడండి. ఇది సో పేరెంట్స్ డెఫినెట్లీ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని చూశాక మీ మీద వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ మీద మీ అభిప్రాయం రెండు కూడా మారుతాయి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. కొన్ని కొటేషన్స్ ఉంటాయన్నమాట, కొన్ని డైలాగ్స్. సో మన సక్సెస్ని అందరికంటే మ్యాక్సిమం ఎంజాయ్ చేసేది వాళ్ళది అని పర్సనల్గా ఫీల్ అయ్యేది పేరెంట్సే అన్నట్టు. చాలా బాగుంది ఇది. సో ఎప్పుడైతే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారో దిస్ ఈజ్ ఫర్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నాకు హీరో హీరోయిన్ పేరెంట్స్ ఈ క్యారెక్టర్స్ ఎంత నచ్చాయో అంతకంటే ఎక్కువగా నచ్చింది ద బాండింగ్ బిట్వీన్ ద ఫ్రెండ్స్. ఎంత బాగుంది అంటే, ఇది అల్లరి చిల్లరగా తిరుగుతారన్నట్టు చూపిస్తారు ఫస్ట్లో, బట్ వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత దూరమన్నా వెళ్తారు. హీరో ఫ్రెండ్స్ కావచ్చు, హీరోయిన్ ఫ్రెండ్స్ కావచ్చు, చాలా బాగా పోర్ట్రే చేశారు. న్యాచురల్గా ఉంది. మామూలుగా సరదాగా ఎట్లా ఉంటుంది, హీరో అంటే పక్కనుండే ఫ్రెండ్స్ పటా పటా చెంపలు వాయిస్తూ ఉండడం, తన ఈగో చూసుకోవడం కోసం, ఆ నవ్వించడం కోసం ఇట్లా వెకిలి చేష్టలు చేయడం, అట్లాంటిది ఏం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఫ్రెండ్షిప్ గురించి ఒక వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పొచ్చు. అండ్ రేపు August 2 ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డేకి మనం గిఫ్ట్గా చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మంచి ఫిల్మ్ ఇదే. అండ్ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ